హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్యారమిల్ సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేపుతున్నాను. అది వేపుకొని పక్కకు తీసిన తర్వాత ఒక టీ గ్లాస్ సేమియా తీసుకుంటే ఒక టీ గ్లాస్ షుగర్ తీసుకున్నాను. ఆ షుగరు క్యారమిల్ చేస్తున్నాను. కొంచెం మందబ్బాండి తీసుకోండి, ఎందుకంటే అది క్యారమిల్ అయ్యేటప్పుడు చేదొస్తుంది. అందుకని చెప్పి బాండి మందం నుండి సిమ్లో పెట్టి ఇది క్యారమిల్ రెడీ చేసుకోవాలి. ఇది మెల్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంతలోపు నేను ఇంకొక స్టవ్ మీద పాలు వేడి చేస్తున్నాను. పాలు పెట్టిన తర్వాత ఈ క్యారమిల్ మాత్రం దగ్గరుండి చూసుకోవాలండి మనము, లేదంటే చేదొచ్చేస్తుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది క్యారమిల్. ఇది రెడీ అయింది. ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. దాంట్లో ఒక టీ గ్లాస్ సేమియా వేసుకున్నాను. సేమియా ఎంత, షుగర్ సేమ్ తీసుకుంటే సరిపోతుందండి మనకు. ఇవి సేమియా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దగ్గరకు వచ్చిందండి. ఇంకా ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత దాంట్లో మనం ఇందాక రెడీ చేసుకున్న క్యారమిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యారమిల్ కొంచెం గట్టిగా అయితే కనుక మళ్ళీ కొంచెం వేడి చేసి వేసేసుకోవడమే అండి. ఇది పాలల్లో వేసిన తర్వాత అంత తొందరగా కరగదు, ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడు మనం తినే రెగ్యులర్గా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అది కరిగితే సరిపోతుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.